పల్నాడు అంటేనే పంతాలు పౌరుషాలకు పెట్టింది పేరు. ఎన్నికలంటే రోషం పొంగిపోతుంది. రిగ్గింగ్లు బెదిరింపులకు భయపడరు. ప్రజాస్వామ్యం అంటే కొందరికి లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తున్నారు. ఈవీఎంలను ధ్వంసం చేసేస్తున్నారు. దౌర్జన్యంగా పోలింగ్ బూత్లోకి చొరబడి వేరంగం సృష్టిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంలను ధ్వంసం చేయడమే కాదు, అడ్డు వచ్చిన వారికి వార్నింగులు ఇచ్చారు. ఈసీ సీరియస్ అవడంతో తప్పించుకుని తిరుగుతున్నారు. అసలు ఏంటిది? ఇది ప్రజాస్వామ్యమా లేక రౌడీ రాజ్యమా? ఇదేనా పల్నాటి పౌరుషం అంటే? టేక్ ఎ లుక్. మాచర్లలో అరాచకం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ? విదేశాలకు పారిపోయారా లేక దేశంలోనే ఎక్కడైనా అజ్ఞాతంలో ఉన్నారా అనేది ఇప్పుడు తెలియడం లేదు. తాను ఎక్కడికి పారిపోలేదు. పోలీసుల సూచన మేరకే హైదరాబాద్ వచ్చానని శుద్ధపూస కబుర్లు చెప్పిన ఆయన కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా వేట సాగిస్తున్నాయి. నిజంగా ఏ తప్పు చేయకపోతే ఇప్పటికే సరెండర్ అయ్యేవారు కదా. ఎన్నికల వేళ విధ్వంసానికి దిగిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విశ్వరూపం బయటపడింది. తాను ఎమ్మెల్యే అభ్యర్థి అనే విషయాన్ని మరిచిపోయారు. వీధి రౌడీ మాదిరిగా ప్రవర్తించారు. ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించే విధంగా వ్యవహరిస్తూ అడ్డంగా బుక్కయ్యారు. పోలింగ్ రోజు ఓ బూత్కి వెళ్లి ఈవీఎంలను నేలకేసి కొట్టారాయన. అందుకు సంబంధించిన వీడియో బయటకు రావడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఈసీ సీరియస్ అవడంతో అండర్ గ్రౌండ్కు వెళ్లిపోయారు ఎమ్మెల్యే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు వేట కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలో దాదాపు 8 బృందాలు గాలిస్తున్నాయి. ఏ క్షణమైనా పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో పాటు 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ డీజీపీ నివేదిక పంపారు. త్వరలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తామని చెప్పారు. పిన్నెల్లి ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటామని చెబుతున్నారు. ఏపీ నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్ చేరుకున్నాయి. అయితే ఆ సమాచారం తెలియడంతో ఆయన సంగారెడ్డి వైపు తన అనుచరులతో కలిసి పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఆయన సంగారెడ్డి సమీపంలోని కంది వద్ద వాహనాలను, ఫోన్లను వదిలేసి వెళ్లిపోయారు. పిన్నెల్లి కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్పోర్ట్లను ఏపీ పోలీసులు అప్రమత్తం చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఏపీలో ఎన్నికలు జరిగాయి. ఎలక్షన్స్లో తర్వాత చెలరేగిన హింస ఇంకా కళ్లెదుటే ఉంది. పోలీసు అధికారులు సస్పెండ్, సిట్ నివేదిక, పలువురి అరెస్ట్, ఇంకా కేసు ముగియకుండానే మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల రోజున ఈవీఎంను ధ్వంసం చేయడం, ప్రశ్నించిన మహిళపై దుర్భాషలాడిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాచర్ల ఘటనలో పోలింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం పీఓపై సస్పెన్షన్ వేటు పడింది. పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సమయంలో పీఓ సిబ్బంది ఘటనా స్థలంలోనే ఉన్న పిన్నెల్లిని అడ్డుకోకపోవడంతో సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. పోలింగ్ రోజు హింసాత్మక సంఘటనలు జరిగిన నేపథ్యంలో పోలీసులు పిన్నెల్లి సోదరులను హౌస్ అరెస్ట్ చేశారు. వాళ్లు కళ్లుగప్పి హైదరాబాద్కు పారిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారికి కొందరు పోలీసు అధికారులే సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
పిన్నెల్లి ఫోన్ ఆధారంగా ఆయన హైదరాబాద్లో ఉన్నట్లు ఏపీ పోలీసులు పసిగట్టారే తప్ప ఆయన్ని వారు చూడలేదు. నేషనల్ హైవేపై ఆయన కారును అనుసరించారు. చివరకు కారును, అందులో డ్రైవర్, గన్మ్యాన్లను పట్టుకున్నారు. పిన్నెల్లి ముందుగానే హైదరాబాద్ నుంచి పరారయ్యారని, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే తన ఫోన్ను ఇంట్లో వదిలేసి వెళ్లారని, పోలీసుల రాకను గమనించి ఆయన డ్రైవర్, గన్మ్యాన్లను తన కారులో వెళ్లిపోవాలని ముందుగానే సూచించి ఉంటారని, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కారును గుర్తించిన ఏపీ పోలీసులు ఆ కారును అనుసరిస్తూ వెళ్లారని తెలుస్తోంది. కారులో అసలు పిన్నెల్లి లేనేలేరని, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఈ వ్యూహం రచించి ఉంటారని అనుమానిస్తున్నారు. వాస్తవానికి మంగళవారమే పిన్నెల్లి తన సోదరుడితో కలిసి హైదరాబాద్ నుంచి తమిళనాడుకు పారిపోయి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఏపీ పోలీసుల అదుపులో ఉన్న డ్రైవర్, గన్మ్యాన్లు నోరు విప్పితే తప్ప అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం హైదరాబాద్లో పిన్నెల్లి సమీప బంధువులు, సన్నిహితుల ఇళ్లలో తెలంగాణ పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయాయి. 5 ఏళ్లు మాచర్లను తన సొంత సామ్రాజ్యంలా, ఆటవిక రాజ్యంలా మార్చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వనరులన్నీ దోచుకున్నారు. భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్స్ ఒక్కటేమిటి, ఆయన చేయని ఇల్లీగల్ దందాలేను. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారీతన వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఓపిక నశించిన ప్రజలు తిరగబడడంతో ఆయన సాగించిన దాష్టికాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మాచర్లలో పిన్నెల్లి ఏది చెబితే అదే శాసనమవుతుంది. కాదు కూడదు అంటే ఇక అంతే సంగతులు. మళ్లీ కనిపించరు. ఎవరూ ఎదురు చెప్పే ధైర్యం కూడా చేయరు. హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో ఖాన్ సార్లా పిన్నెల్లి ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారట. సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని నియోజకవర్గంలో వీరంగం సృష్టించారు. ప్రతిపక్షం అన్నది లేకుండా చేసేందుకు అనేక దాష్టికాలకు పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. దాదాపు 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న పిన్నెల్లికి ప్రజాస్వామ్యమన్నా, రాజ్యాంగం, వ్యవస్థలంటే లెక్కలేదు. కనీసం సంస్కారం లేకుండా మహిళల్ని అసభ్య పదజాలంతో దుర్భాషలాడడం ఆయనలోని ఆటవిక ప్రవృత్తికి, అరాచక ప్రవర్తనకు అద్దం పడుతున్నాయి. మాచర్ల నియోజకవర్గ మూవీ పిన్నెల్లిని చూసిన తర్వాతే సినిమా తీశారా అనే డౌట్ వస్తోంది. అందులో విలన్ రాజప్ప చెప్పిందే వేదం. అతని అరాచకాలకు అడ్డు అదుపు ఉండదు. ఎన్నికల్లో అతనిపై ఎవరు పోటీ చేయకూడదు. పోలీసులు అతని అడుగులకు మడుగులొత్తుతుంటారు. పిన్నెల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న మాచర్ల నియోజకవర్గంలోని పరిస్థితులు చూస్తే ఆ సినిమా తీసిన వాళ్లే అవాక్కవుతారు. ఎమ్మెల్యే, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఈ 5 ఏళ్లలో చేసిన అరాచకాలు, అకృత్యాలు, దారుణాలు, దోపిడీ గురించి వింటే హడలిపోవాల్సిందే. ఎందుకంటే 100 రాజప్పలు కలిస్తే ఒక రామకృష్ణారెడ్డి మాదిరిగా మారిపోయారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పిన్నెల్లి సోదరులకు ఎదురే లేకుండా పోయింది. మాచర్లలో అన్ని పదవులు, కాంట్రాక్టులు పిన్నెల్లి సోదరులకు, వాళ్ల మనుషులకే దక్కాలి. అన్ని వ్యాపారాలు వాళ్లే చేయాలి. 5 ఏళ్లలో మాచర్ల నియోజకవర్గాన్ని వారు పీల్చి పిప్పి చేశారు. ఎమ్మెల్యే సోదరుడి కనుసన్నల్లో అక్రమ మద్యం వ్యాపారం 3 సీసాలు 6 గ్లాసులుగా వర్ధిల్లింది. ప్రతి గ్రామంలోనూ 3-4 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. ప్రభుత్వ దుకాణాలకు వచ్చిన మద్యాన్ని సొంత షాపులు, బార్లకు తరలిస్తున్నారు. ప్రతి సీసాపై 60 నుంచి 120 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తుందనుకుని కాన్వాయ్ కోసం 6 కొత్త వాహనాల్ని కొన్నారు. ఇన్నాళ్లు వాటిలోనే తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తెచ్చి విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక బాపట్ల, ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి మాచర్ల నియోజకవర్గం మీదుగా తెలంగాణకు వెళ్లే గ్రానైట్ లారీల నుంచి ఎమ్మెల్యే మనుషులు 12,000 చొప్పున కప్పం కట్టాల్సిందే.
లేకుంటే లారీ ఆ నియోజకవర్గం దాటకముందే దాడులు చేయించి లక్షల్లో ఫైన్స్ విధించేలా వేయిస్తారు. మాచర్ల నియోజకవర్గంలో స్థిరాస్తి వెంచర్లు వేయాలన్నా, నిర్మాణాలు చేపట్టాలన్నా 5% వాటా సమర్పించుకోవాలి. అపార్ట్మెంట్ కట్టేవాళ్లు 20 నుంచి 30 లక్షలు సమర్పించుకుంటేనే అనుమతులు వస్తాయని చెబుతారు. ఎమ్మెల్యే, ఆయన సోదరుడు, అనుచరులంటే పోలీసులకు హడల్. ప్రతి స్టేషన్లోనూ ఎమ్మెల్యే మనుషులు 2-3 హోంగార్డులుగా పనిచేస్తుంటారనే ప్రచారం జరుగుతోంది. స్టేషన్లో ఏం జరిగినా క్షణాల్లో ఎమ్మెల్యేకి చేరవేస్తారు. ఆ హోంగార్డులను చూసి సీఐ, ఎస్ఐలు కూడా భయపడుతుంటారట. పోలీసులు ఎమ్మెల్యేకు తొత్తుల్లా పనిచేస్తుంటే, అధికార యంత్రాంగం ఆయన అడుగులకు మడుగులొత్తుతుంటే, ఇన్నాళ్లు ఆయన అరాచకాల్ని మౌనంగా భరించిన సామాన్య ప్రజలే ఎన్నికల్లో తిరగబడ్డారు. మహిళలు ఎమ్మెల్యేను నిలదీయడమే కాదు, ఎదురించి వెంబడించి తరిమేయడం అక్కడి ప్రజల్లో వచ్చిన మార్పునకు నిదర్శనం. ఎమ్మెల్యే సోదరులు 5 ఏళ్లుగా చేసిన అరాచకాల్ని ఇక భరించలేని పరిస్థితి ఏర్పడడం వల్లే ప్రజల్లో ఈ తెగువ వచ్చిందంటున్నారు. నియోజకవర్గాన్ని ఇన్నాళ్లు కనుసైగతో శాసించిన పిన్నెల్లి బ్రదర్స్ ప్రజల్లో వచ్చిన మార్పును జీర్ణించుకోలేక విచక్షణ కోల్పోయి ఎక్కడికక్కడ దాడులకు తెగబడ్డారు. సీఎం జగన్, ఇతర ప్రభుత్వ పెద్దల అండతో వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని పిన్నెల్లి సోదరులు 5 ఏళ్లుగా రెచ్చిపోయారు. అక్రమ వ్యాపారాలు, భూదందాలు, గనుల అక్రమ తవ్వకాలు, అవినీతితో పెట్టరేగిపోయారు. జనాల్ని భయపెట్టి బెదిరించి ఆస్తులు లాక్కున్నారనే విమర్శలున్నాయి. విపక్ష నాయకుల్ని నిర్మూలించడమే లక్ష్యంగా తీవ్రస్థాయిలో హింసాకాండకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే ప్రతిభను మెచ్చి ముఖ్యమంత్రి ఆయనకు కేబినెట్ హోదా కలిగిన విప్ పదవిని కూడా కట్టబెట్టారు. పోలీసులు ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆయన జోలికి వెళ్లలేదు. జిల్లా ఎస్పీ మొదలు హోంగార్డు వరకు పోలీసు వ్యవస్థ మొత్తం ఆయన మేనేజ్ చేసేవారు. చివరకు ఎమ్మెల్యే అరాచకాన్ని పోలింగ్ బూత్లో అమర్చిన వెబ్ కెమెరా పట్టివ్వడంతో ఈసీ ఆదేశాలతో విధి లేక ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేకు అడ్డొస్తే ఎంతటి వారినైనా అడ్డు తొలగించుకునేవారనే ప్రచారం సాగుతోంది. 2022 జనవరిలో వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తోట చంద్రయ్యను ఎమ్మెల్యే అనుచరులే పట్టపగలే నడి రోడ్డుపై చంపేశారనే ఆరోపణలున్నాయి. జూన్లో దుర్గి మండలం జంగమేశ్వరపాడులో జల్లయ్యను హత్య చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్ల మున్సిపాలిటీతో పాటు దుర్గి, కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి, మాచర్ల మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచి పదవుల్ని వైసీపీ అభ్యర్థులకే ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్యే అనుచరులు ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని బెదిరించి ఎవరూ నామినేషన్లు వేయకుండా బీభత్సం సృష్టించి ఎన్నికల్ని ఏకగ్రీవం చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీడీపీ శ్రేణులకు అండగా నిలిచేందుకు మాచర్ల వెళ్లిన బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నల కారుపై నడివీధిలో ఎమ్మెల్యే అనుచరుడు కిషోర్ సెంట్రింగ్ కర్రతో దాడి చేశాడు. కారులో ఉన్న న్యాయవాదిని తీవ్రంగా కొట్టడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆశీస్సులతో కిషోర్ ఏకంగా మాచర్ల మున్సిపాలిటీకి చైర్మన్ అయిపోయారు. 20 నెలల పాటు ఆ పదవిలో ఉన్న కిషోర్ దాన్ని అడ్డుపెట్టుకుని అనేక భూ కబ్జాలు, సెటిల్మెంట్లకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఓడిపోతామనే భయంతో గతంలో బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు పోయడం, బ్యాలెట్ పత్రాలపై ఇంకు పోయడం, బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడం జరిగేవి. ఇప్పుడు ఏకంగా ఈవీఎంలనే పగలగొడుతున్నారు ఇప్పటి నేతలు. ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని,
పోలీసుల పహారాలో ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఈసీ చెప్పింది. కానీ పల్నాడు జిల్లాలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ఓటు వేసేందుకు వెళ్లిన ఓటర్లకు భయభ్రాంతులకు గురయ్యేలా చేశాయి అక్కడి పరిస్థితులు. మాచర్ల జిల్లాలో పోలింగ్ రోజు సత్తెనపల్లి నియోజకవర్గం చాగంటివారిపాలెంలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎదురుపడ్డంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు దాడికి యత్నించారు. టీడీపీ నేతలు దాడులకు పాల్పడేందుకు యత్నించిన రూరల్ సీఐ రాంబాబు చోద్యం చూడడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నర్సరావుపేట వెళ్లి అంబటి సీఐపై సిట్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. పట్టించుకోలేదు. నర్సరావుపేటలో మున్సిపల్ హైస్కూల్లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ అరవింద్ బాబుపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు దానికి ప్రతీకారంగా వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన వాహనం దహనం చేశారు. పోలింగ్ బూత్లను పరిశీలనకు వెళ్లిన ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలపై దాడికి యత్నించారు. మాచర్లలో పోలింగ్ డే సందర్భంగా ఖమ్మంపాడులో బూత్ క్యాప్చరింగ్ చేసేందుకు వైసీపీ నాయకులు రాళ్ల దాడికి దిగారు. అనేక మంది గాయపడ్డారు. ఎలక్షన్ రోజే ఎమ్మెల్యే తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామారెడ్డి మాచర్ల టౌన్ పిట్బూడి కాలనీలోని 5 టీడీపీ నాయకులపై కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో 6 గాయపడ్డారు. ఇప్పటివరకు హాస్పిటల్లో ఉన్నారు. ఇక పాల్వాయ్ గేట్లో ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేయడం సంచలనం సృష్టించింది. దాచేపల్లి మండలం కేసనపల్లిలో పోలింగ్ బూత్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకుని వెళ్లే విషయంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నేత నెల్లూరి రామకోటయ్య మరికొందరు గాయాలయ్యాయి. ఇక గురిజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం ఇరికేపల్లిలోని 78, 79, 80 బూత్ల వద్ద గొడవ చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలు బైకులు ధ్వంసమయ్యాయి. తంగెడలో ఓటు విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు నాటు బాంబులు, పెట్రోల్ బాంబులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రెవెన్యూ అధికారి బైక్ తగలబెట్టేశారు. దాచేపల్లి మండలం నడికుడిలో వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి వాహనంపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. గురిజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం మాదినపాడులో వైసీపీ, టీడీపీ వర్గీయులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఎన్నికల అనంతరం మాచర్లలో హింసాత్మక ఘటనలు జరిగాయి. ముప్పాళ్ల మండలం తొండపి, మాదాల గ్రామాల్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 4 గాయాలయ్యాయి. వారి దగ్గర పెట్రోల్ బాంబులు దొరికాయి. ఇక రెంటాలలో టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డిపై కారం చల్లి ఆయన కారును దహనం చేశారు. మాచవరం మండలం పిన్నెల్లిలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. ఓ వైసీపీ నేత ఇంట్లో పెట్రోల్ బాంబులు, గొడ్డళ్లు, వేట కొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కొత్త గణేశంపాడులో వైసీపీ సానుభూతిపరులపై దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ టైంలో జరిగిన దౌర్జన్యాలు, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ తర్వాత జరిగిన దౌర్జన్యాలు, ఈవీఎం మెషిన్ తీసుకెళ్ళిపోవటం, ఈ పోలింగ్ స్టేషన్లో దెబ్బలాడుకోవటం, ఇదంతా పెద్ద వీరత్వం కాదు, మగవుడితనం కాదు, లేకపోతే ధైర్యం కాదు. అందులో ఏమిటంటే ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కనపడపోవటం. మనం విషయంగా పల్నాట్లో జరిగిన ఈవీఎం మెషిన్ గురించి చూసాం. ఎక్కడన్నా ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ కనపడ్డా ఆ బూత్లో, ఒక పోలీస్ మ్యాన్ కనపడ్డా, ఒక పోలింగ్ ఆఫీసర్ కనపడ్డా. వాళ్ళందరూ ఎక్కడున్నారు?
అలాగే తెన్నాలికి వచ్చేస్తే ఎలక్షన్ రోజున 13వ తారీఖు మేన అక్కడ గొడవలు జరిగితే పోలింగ్ బూత్లో ఒక్క ఆఫీసర్ కనపడలేదు, ఒక్క పోలీస్మెన్ కనపడలేదు, ఒక్క వ్యక్తి కనపడలేదు. అది ఏదో ఒక మార్కెట్ ప్లేస్ లాగే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనకి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ పోలింగ్ బూత్ ఒక చాలా పవిత్రమైన పరిస్థితి. ఎవరు వెళ్ళకూడదు, లోపలికి మాట్లాడకూడదు, క్యాన్వాస్ చేయకూడదు, సీసీటీవీ కెమెరాస్ పెట్టామన్నారు. అవన్నీ ఏమైనాయి అంటే అసలు ఇవన్నీ మానిటర్ చేయడానికి ప్రతి పోలింగ్ బూత్కి ఒక ప్రిజైడింగ్ ఆఫీసర్ ఉంటాడు. వాళ్ళందరినీ చూసేది ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు, రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు నియోజకవర్గానికి. వాళ్ళందరూ ఏమైపోయారు? దీనివల్ల మనం చూస్తే తప్పకుండా ఫెయిలియర్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ లేదు, మా ఇష్టం వచ్చినట్టుగా మేము చేసుకోవచ్చు అని ఎవరైనా వాళ్ళు గొడవలు చేసే శక్తి ఉంటే చూపెడతారు, కోపం చేసి చూపెడతారు. మనకేం అవ్వదు కదా, మళ్ళీ ఏం చేస్తారు అని ధైర్యంతో మొదల నుంచి ఎలక్షన్ కమిషన్ ఉదాహరణగా యాక్షన్ తీసుకుని ఉంటే ఏం జరగవు. పల్నాట్లో జరగవు, ఇంక తెనాల్లో జరగవు, ఎక్కడ జరగవు. మనం ప్రశ్నించవలసింది ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఈ బూత్లో జరిగింది? ప్రిజైడింగ్ ఆఫీసర్ ఎక్కడున్నారు? అది కన్సర్న్ పోలీస్మెన్ ఎక్కడున్నారు? ఎవరు కనపడలేదు. అందువల్ల ప్రజలు ఎప్పుడే చేసే గొడవ ఏంటంటే మనకి ఏం పరిణామాలు ఉండవు, మన ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు, గొప్ప తెచ్చుకోవచ్చు అనుకుంటే జరుగుతాయి. ఇక మాచెర్లలో ఈవీఎంల ధ్వంసంకు సంబంధించి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎక్స్లో చేసిన పోస్ట్, ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం పగలగొడుతున్నట్లుగా ట్యాగ్ చేసిన వీడియో క్లిప్పింగ్స్పై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. వీర లెవెల్లో పోలింగ్ బూత్కు వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యొక్క ప్రవర్తన వింత గొలిపే విధంగా ఉంది. జాతీయ స్థాయిలోనే ఆశ్చర్యపోతున్నటువంటి సంఘటన. ఈవీఎంని పోలింగ్ స్టేషన్లో జొరబడి ఈవీఎంని ఎత్తివేయడం, ఆ తర్వాత ఎత్తివేసిన తర్వాత బాధ్యతలు ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా స్పందించకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పీఓ కంప్లైంట్ చేశాడు కానీ ఎమ్మెల్యే ఎదురుగా ఉంటే కూడా అది గుర్తు తెలియని వ్యక్తులు ఆ పని చేశారని చెప్పారు. అట్లాగే సెక్టరల్ అధికారి కూడా అదేగా వ్యవహరించాడు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా దాని గురించి పెద్దగా స్పందించలేదు. అది వీడియో బయటకు వచ్చిన తర్వాతనే సెంట్రల్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ చూసిన తర్వాతనే దాని ఆదేశాల మేరకు A1గా కేసు బుక్ చేసి ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం వెతుకుతూ ఉన్నారు. వాస్తవానికి ఒక ప్రజాప్రతినిధి డెమోక్రసీలో ఎంతో రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి ప్రొసీజర్కు తానే వయలేట్ చేయటం అనేటువంటి దారుణమైనటువంటి విషయం. అతన్ని వాస్తవానికి 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు శిక్షలు పడేటువంటి సెక్షన్స్ కేసులు పెట్టడం కాకుండా ఆ పోటీ నుంచి డిస్క్వాలిఫై చేస్తే మరోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు మరొక ప్రశ్న లేవనెత్తుంది. ఏమిటంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉండేటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఉండటం చాలా పరిమితులు విధించబడతా ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధి దాటి ఎలక్షన్ కమిషనరు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటే లెక్కలేని వాళ్ళు ఉన్నత పదవుల్లో ఉండటానికి అనర్హులే. ప్రజల చేత ఎన్నుకోబడిన వారు అధికారం చేతిలో ఉందనే అహంకారంతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఎన్నికలనే అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ అలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా ఈసీ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.